టిబెట్ సంచారము 1919. టిబెట్కు పోవలసిన సమయము అది వరకే వచ్చినందున చెన్నాపట్నం నుండి తిన్నంగా సుందర్ సింగ్ సిమ్లా చేరెను. అక్కడి నుండి సబాత్ అను పట్టణమునకు వెళ్ళెను. ఇక్కడనే ఆయన 14 ఏండ్ల క్రిందట చాలాసేపు ప్రార్థించిన పిమ్మట ఈ సాధు వేషమును ధరించి క్రీస్తు ప్రభు తనను ఎక్కడికి నడిపించినను వెళ్ళేదనని గంభీరమైన నిర్ణయమును తీసుకొనెను. తిరిగి అక్కడికి వెళ్ళి ఆ గదిలోనే ఆయన కూర్చుండి ధ్యానించుకొనుచుండెను. కొట్గార్ అనే గ్రామంలో కాలికి దెబ్బ తగిలి పడి ఉండవలసిన వచ్చినందున ఆయన తలపెట్టుకున్న టిబెట్ ప్రయాణము ఆలస్యమైనదని బహు విచారించెను. కానీ తిరిగి జూలై 4వ తేదీన నాగరికత కలిగిన ప్రదేశములలోని తన స్నేహితులను విడిచి దేవునితో ఉన్నతమైన సహవాసం చేయుటకు మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతముల మీదకని తాను పాటుపడుటకు నియమించుకొనిన టిబెట్ ప్రాంతములకును ఆయన వెళ్ళెను. ఈ గ్రంథకర్త కోరినందున 1919 సంవత్సరంలో సాధు సుందర్ సింగ్ టిబెట్ నుండి తిరిగి వచ్చి తన ప్రయాణం గురించి ఇట్లు వ్రాసెను. జూలై ఆరంభంలో కొట్గార్ నుండి బయలుదేరి తానియాట్ అనే పేరు గల టిబెటీయుడైన క్రైస్తవుని వెంటబెట్టుకుని టిబెట్కు ప్రయాణం చేసి తిమి. కొట్గార్ నుండి టిబెట్ సుమారు 130 మైళ్ళు దూరంలో ఉన్నది. హీరత్, రేంపూర్, రుషమూర్, గౌరా, సాచన్, చౌరా, ట్రండా, పౌంతా, హచార్, కొట్గాన్, కార్చా, కెంఫారెన్ అను గ్రామముల్లో సువార్త బోధించుచు టిబెట్లో మొట్టమొదట పట్టణమైన యాంగ్పా చేరితిమి. ఇక్కడి నుండి 40 మైళ్ళు దూరములో చుట్టూ అడవి ప్రదేశమే గాని ఒక చిన్న గ్రామమైనను ఉండటకు తావైనను లేదు. అక్కడక్కడ ఒక గొర్రెల మంద కాపరి మాత్రము కనిపించెను. ఈ అరణ్యముల్లో 5 రాత్రులు గడిపితిమి. ఒక రాత్రి ఒక చెట్టు క్రిందనను మరొక రాత్రి ఒక గుహలోనూ ఉంటిమి. ఇక్కడి నుండి చాలా దూరము వరకు బహు చలిగాను ఎత్తుగాను ఉన్నందున చెట్లు గడ్డి పరకలు సహా ఎక్కడనూ మొలుచుటలేదు. కనుచూపు మేర దూరములో ఎన్నిన పర్వతములు మిట్ట ప్రదేశమే కనిపించును. పర్వతముల మీద చలి. సముద్ర మట్టమునకు 16,000 అడుగుల ఎత్తైన బయట చలిలో పరుండి నిద్రించినందున మా దేహములు తిమ్మిరి చేత స్పర్శజ్ఞానము తప్పియుండెను. ఒక రాత్రి అంతయు కుంభవర్షము కురిసినందున ఎక్కువైన ఆ చలిలో ఒక గొడుగు క్రింద కూర్చుండవలసి వచ్చెను. ఇది బహు అపాయకరమైన చోటు. అనేక మంది ఆ మంచులో చనిపోయిరి. జూలై 15వ తేదీన సుమారు 19,000 అడుగులు గల ఎత్తైన నున్న హంగ్సులా పాన్కు వచ్చితిమి. అక్కడ భయంకరమైన చలి చేత చచ్చిపడి ఉన్న 3 మనుషుల శవములు చూచితిమి. ఇంత ఎత్తైన ప్రదేశంలో ఊపిరాడటే కష్టముగా ఉండెను. మా తలలోనూ ఊపిరితిత్తుల్లోనూ బహు బాధగా ఉండెను. మా గుండె కొట్టుకొనుట మాకు వినిపించెను. ఇక్కడ మంచుగడ్డ పర్వతములలో అనేక మంది తమ ప్రాణములను పోగొట్టుకొనిరి. వారి శరీరములు నేటికిని దొరకలేదు. ఈ భయంకరమైన చోట మమ్మను సురక్షితంగా కాపాడిన దేవునికి స్తోత్రములు చెల్లించుచున్నాము. జూలై 16వ తేదీన మద్ అనే గ్రామము చేరితిమి. ఆ ఊరి పెద్ద మమ్మను దయతో చేర్చుకొని హిందుస్థానీ భాష తెలిసిన లామాను మాతో భోజనమునకు పిలిచెను. అప్పుడు మేము వాక్యం బోధించితిమి. తాను బహు జాగ్రత్తగా వినుటయే కాక ఇతరులను కూడా వినున్నట్లు చేశాను. మరునాడు తాలింగ్ సగ్నం వెళ్ళితిమి. అక్కడి నుండి ఇనాంబు, క్వెల్లింగ్, కూరింగ్, సాలింగ్ మీదుగా సిండింగ్, సారా, కోజ్, రగ్రీక్ వెళ్ళితిమి. ప్రతి చోట బోధించితిమి. అక్కడి నుండి కుంగారాకు వెళ్ళితిమి. అక్కడ 400 మంది లామాలు ఒక పెద్ద దేవాలయము ప్రక్కనున్న కట్టడలో నివసించుచుండిరి. వారిలో పెద్ద లామా లాసా పట్టణం నుండి పంపబడినవాడు. ఇతడు లామా టాషీ ద్వారా నియమింపబడిన పెద్ద లామా. ఇతనితో 2 దినములు ఉంటిమి. మాకు కొంత తొందర కలిగినను మతమును గూర్చి మాతో వాదము చేయుటకు బహు అభిలాష కలిగియుండెను. నదుల వలనైన ఆపదలలో. టిబెట్లో అనేక విధములైన కష్టములున్నవి. అక్కడ రోడ్లు లేవు. అనేకమైన వాగులు, నదులున్నను వాటిని దాటుటకు వంతెనలు లేవు.
వాటిలోని నీరు మంచుగడ్డ వలె చల్లగా ఉండును. నీళ్లు లోతులేని చోట మేము ఈదగలిగితిమి, కానీ కొన్ని చోట్ల నది బహు వడిగా పారుచున్నందునను నదిలో బండలున్నందునను ఈదుట అసాధ్యమయ్యను. ఒకనాడు మోరాంగ్ నదిలో ఈదుచుండగా నీళ్లు బహు చల్లగా నున్నందున నా దేహము బిగిసుకొని పోయెను. తాన్యాట్లో 3 సార్లు నీళ్ల క్రిందకి పోయి బహు కష్టముతో ఒడ్డు చేరితిమి. ఆ నదిలో అనేక మంది మునిగి తిరిగి లేవలేకపోయిరి. టిబెట్లో ఆహారము దొరుకుట మరి ఒక కష్టము. అనేక చోట్ల సాంపా లేక సాత్తు అనగా వేపిన యావల పిండి, ఉప్పు వెన్న కలిపిన ఒక విధమైన తేనీళ్ళు తప్ప తినుటకు గాని త్రాగుటకు గాని ఏమీ దొరకదు. ఈ వేపిన యవలు మన దేశముల్లో గుర్రములు గాని గాడిదలు గాని తినలేనంత అసహ్యముగా నుండెను. ఈ కష్టం అన్నింటిలో ఇది క్రీస్తు ప్రభు యొక్క శిలువ ఆత్మల రక్షణ కొరకు అవశ్యమని తలంపు గొప్ప ఆదరణగా నుండెను. నా కొరకు క్రీస్తు పరలోక మహిమను విడిచి వచ్చి శిలువ భారమును మోసుకొనెను కనుక నేను ఇండియా దేశమును విడిచి ఆయన కొరకు ఆత్మలను సంపాదించుటకు టిబెట్కు వచ్చుట గొప్ప సంగతి కాదు. నేను రాకుంటే అది భయంకరమైన పాతకమగును. ఎందుకనగా అది దైవాజ్ఞ. పాతకమగును ఎందుకనగా అది దైవాజ్ఞ. బట్టలు ఉతుకుట అను పాపము. టిబెట్లో ఇండ్లు బహు చిన్నవిగాను బహు మురికిగాను ఉండును. అవి రాళ్లతోనూ మట్టితోనూ కట్టబడును. ఆ జనులు వాసన సహింపసఖ్యము కాకుండాను. లారా అనే గ్రామములో ఒక మనుష్యుడు మురికి చేత నల్లగా ఉండుట చూచితిని. వాడు కనీసం 15 ఏండ్ల క్రిందట స్నానం చేసి ఉండెను. ఆ జనులు బట్టలు తెల్లని ఉన్నితో చేయబడినను వాటినెప్పుడునూ ఉదకనందున నల్లని తోలువలే నుండెను. కీవారను గ్రామములో ఒక ఏటిలో మా బట్టలు ఉతుకుచుంటిమి. అప్పుడు ఆ గ్రామస్తులందరూ మమ్మను చూడవచ్చిరి. మేమట్టి పని చేయుట వారి ఆశ్చర్యంగా నుండెను. వారిలో ముఖ్యుడైన లామ పాపులైన మనుష్యులు తమ బట్టలు ఉతుకొనుట సరియే, కానీ మంచివారు ఉతుకొనుట బహు చెడ్డదనెను. ఈ ప్రయాణంలో చాలా కష్టము కలిగినను అది ఇతర సమయముల కంటే తక్కువయను. కొన్ని స్థలముల్లోని లామాలు మమ్మను దయతో చేర్చుకొని ఉప్పు కలిపి తేనీళ్లను వేపిన యవలపిండి మాకిచ్చిరి. ఒకనాడు నా వెంట్రుకలు పొడవుగా ఎదిగినందున నాకు కష్టంగా నుండి చూచి 4 లామాలు కత్తెర లేనందున గొర్రెబొచ్చు కత్తిరించే పనిముట్టు తెచ్చి దానితో నా వెంట్రుకలు కత్తిరించిరి. దొంగల వలనైన ఆపదలలో మేము కివారు నుండి చికాను, స్కైటీ, హోసే, సాసేరా, పాంగ్రే మొదలైన చోట్లకు వెళ్ళితిమి. అక్కడ సువార్త ప్రకటించుటకు మంచి సమయము దొరికెను గాని ఉండుటకు స్థలము దొరకలేదు. దొంగల వలన భయము అధికముగా నుండెను. వారిలో ఒకడు, మీరీ దారిని తుపాకీని గాని కత్తిని గాని లేకుండా వెళ్ళలేరు, అనేక మంది చంపబడిరని చెప్పెను. అందుకు నేను నా ఏదో ఒక కంబలి దేవుని ఖడ్గమైన బైబిల్ మాత్రమే ఉన్నవి, జీవాధిపతి నాతో ఉన్నాడు, ఆయన నన్ను కాపాడనని ప్రత్యుత్తరమిచ్చితిని. దేవునికి స్తోత్రం. మేము ఆ భయంకరమైన ప్రదేశమందు హంతకులకు బోధించుచు ఆయన పని చేయుచు పోతిమి. మాకే విధమైన తొందర కలుగలేదు. ఇచ్చట దొంగల చేత కాళ్ళు విరవబడి ఉన్న వారున్నారు, కానీ దేవుడు తన మహాశక్తి చేత మమ్మను సురక్షితముగా నడిపించెను. టిబెట్లో మతాచారములు. టిబెటియన్లు బహు మురికివారును అజ్ఞానులైనను ఎంతో భక్తి గలవారు. కొన్ని జిల్లాల్లో పెద్ద కుమారుడు ఆస్తిని సంరక్షించుటకు ఇంట నుండును. తక్కిన కుమారులు లామాలు అనగా గురువులగుట మామూలు. వారి వేద గ్రంథములు కంగిర్యూర్, తంగిర్యూర్ అని 108 గ్రంథములున్నవి. వీటిలో నుండి కొన్ని వచనములు కాగితముల మీద గాని గుడ్డ మీద గాని వ్రాసి వాటిని తమ ఇంటి కప్పు మీద వ్రేలాడు కట్టుదురు. మరియు వారు ఓం మన్ పద్మే హం అను మాటలు అనేక పర్యాయములు ఒక కాగితం మీద వ్రాసి అది ఒక ఎత్తడి చక్రములో పెట్టి త్రిప్పుచుందురు. కొందరు వాటిని నీటి యంత్రములకు అంటించుదురు. మరికొందరు ఆ మాటలు రాతి మీద వ్రాసి దాని చుట్టూ తిరుగుదురు. ఇట్లు చేయుట వల్ల
తమ పాపములు క్షమింపబడి మేలు పొందుదుమని వారు నమ్ముదురు. సత్యదేవుని గూర్చి ఆ జనులెరుగరు, కానీ వారును ఒక విధమైన త్రిత్వమును నమ్ముదురు. సంగి కుచేక్ లేదా బుద్ధదేవుడు, లామా కుచేక్ లేక గురుదేవుడు, గోకుంచేక్ లేక వేదము దేవుడు. బౌద్ధ మతము టిబెట్లోని క్రీస్తు శకము 629 సంవత్సరంలో షాంగ్ తైస్ ముగున్నో రాజు కాలములో వచ్చెను. లామాల మతము క్రీస్తు శకము 749 సంవత్సరంలో లాసా పట్టణంలో మొదటి మఠమును ఆరంభించిన పద్మా షాంబేఫ్ వలన స్థాపింపబడెను. క్రీస్తు శకము 1640 సంవత్సరములో మంగోలియా రాజు గుసారి ఖాన్ టిబెట్ను జయించి డ్రేఫంగ్ మఠాధిపతి అయిన పెద్ద లామాకు దలాయి లేక వక్కాన్ అను బిరుదుతో టిబెట్ స్వాధీనపరిచెను. అప్పుడతడు మొదటి రాజైన గురువయ్యను. అతడే దలైలామా అనిపించుకొనెను. అతని పేరు మగ్వాన్ లొబాంగ్. అతడే రాజకీయ పరిపాలన మఠాధిపత్యము ఏకము చేయవలనని ఉద్దేశముతో టిబెట్కు దేవతయగు చెన్ రేజింగ్ ఆవలోని తిర్వార్ నీ అవతారము తానేనని ప్రకటించెను. టిబెటీయులు అంత గొప్ప దైవము యొక్క అవతారమైన వాడు తమను పాలించుచున్నాడని సంతోషించిరి. గనుక ఆ ఉపాయము పనికి వచ్చెను. కానీ ఒక విధముగా తనపై లామా అయిన ట్రోషి గుంఫోకు కోపము పుట్టింపకుండుటకు ఆ లామా అమితబయ్యను మరి యొక్క దైవము యొక్క అవతారమని ప్రకటించెను. ఈ విధముగా దలైలామా అవలోకతీశ్వరుని అవతారమని, టాషీలామా అంతకంటే పై దైవము యొక్క అవతారమని తెలియబడెను. కానీ ఈ దైవము ఇహ సంబంధమైన కార్యములలో జోక్యం పుచ్చుకున్నవాడు గనుక ఆత్మీయంగా తన కుమారుడైన అవలోకతీశ్వరుని అంశమైన దలైలామాకు ఆ జోక్యము విడువబడినది. టిబెట్లోని సన్యాసులు, వీరి జీవితము బహు విచిత్రమైనది. కొందరు మాసముల తరబడి, కొందరు సంవత్సరముల తరబడి, మరికొందరు జీవితకాలమంతా చీకటి కొట్టులో కూర్చుందురు. వారు సూర్యుని వెలుగు చూడకుండా తలుపులు మూసుకొని చీకట్లో కూర్చుండి సమాధిలోనున్నట్టు ప్రార్థనా చక్రము త్రిప్పుకొనుచుందురు. ఈ చిన్న గదులకు ఒక చిన్న రంధ్రముండును. దానిలో నుండి కొంత ఆహారము ఈ సన్యాసులకు జనులు అందించుదురు. వీరితో సంభాషింపవలనని ప్రయత్నించితని గాని సాధ్యపడలేదు. వారెప్పుడైనను బయటికి వచ్చినప్పుడు చదువుకొనుటకు దేవుని గ్రంథ భాగములు మాత్రము ఆ సందులో నుండి పడవేసి తిని వీరి యొద్ద ఒక నీతి నేర్చుకుంటుని. వీరు రాబో బ్రతుకుల్లో ఆనందము గాని నిరీక్షణ గాని లేని నిర్యాణము సంపాదించుకున్నటకు తమ ఆశలను జీవమును చంపుకొనవలని ఎంత శ్రమ అనుభవించితే మనకు సమస్తమును దయచేసి క్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన సేవ కొరకు, నిత్య జీవము యొక్క ఆనందము కొరకు సిలువను మనము ఎంతో సంతోషముతో ఎత్తుకొనవలను గదా. ఈ దేశములో మంచు చేతను ఎంతో చలిగా నుండి చేతను మే నెలలో విత్తనములు విత్తి సెప్టెంబర్ నెలలో కోత కొయ్యుదురు. కొన్ని స్థలముల్లో గోధుమలు ఆవాలు పండింతురు. అడవి ప్రదేశముల్లో చక్కని పువ్వులు పూయును. అడవి ఉల్లిపాయలు ఉలవలు కొన్ని చోట్ల కనిపించును. కానీ అయ్యో, నానావిధులైన దుర్వాడుకులు ఘోరమైన దుష్టత్వము వ్యాపించి ఉండెను. వాటిని గూర్చి ఇక్కడ ఉదాహరించుట కూడా తగదు. అనేక ప్రయాణములలో అనేకమైన ఇతర స్థలములకు వెళ్ళి ప్రజల మధ్య పనిచేసి మరి యొక్క దారిని క్యోమో, హల్, మాలింగ్, కొరక్, సమ్లింగ్, ఫితి, బొల్దార్ మీదుగా తిరిగి వచ్చితిమి. కైలాసమునకు రాసారునకు ఒంటరిగా వెళ్ళవలనని వింటిమి గాని ఈ సంవత్సరము టిబెట్కు నా ప్రయాణము ఆలస్యమయ్యను. జూలై 30 నుండి ఆగస్టు 9 వరకు ఆ వైపు పర్వతం మీద మంచు గడ్డ కట్టుకొని ఉండెను. అక్కడున్న అనేకమైన నదులను ఏరులను గడ్డ కట్టుకొని ఉన్నందున వంతెనల మీద పోయినట్లు వాటి మీద పోవచ్చును. కానీ మరికొన్నింటి మీద వంతెనలుండవు. వాటిలో ఈదుట బహు అపాయకరము గనుక మరి యొక్క మార్గము లేనందున
తిరిగి పోవలసి వచ్చెను. వచ్చే ఏప్రిల్ నెలలో నేను ప్రతి చోటకి వెళ్ళగలుగునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. నేను సెప్టెంబర్ నెల వరకు ఉండిన ఎడల అక్కడ మంచు అధికమైన అక్టోబర్ నెలలో నేను తిరిగి ఇండియాకు వచ్చుట అసాధ్యమైపోవును. రాబోవు కోతకు ప్రథమ ఫలము. ఈసారి నేను 48 మజిలీలలో టిబెట్ చేరి తిని దినమునకు సుమారు 10 మైళ్ళు నడిచి తిని నేను చూచిన ప్రతి స్థలమును గూర్చి చెప్పవలనని ఉన్నది గాని ఎంతకంటే అధికముగా వ్రాయుటకు ఇప్పుడు సమయము చాలదు. టిబెట్లోనున్న క్రైస్తవులు నేను కనుగొనంత వరకు దేవుని కృప వలన బాగానున్నారు. తెర్సింగను గ్రామములో హిందుస్థానీ భాష తెలిసిన ఒక చిన్నవాడు ఉన్నాడు. అతడు నాతో కూడా ఇండియాకు రావాలని బహుగా కోరెను గాని వాని తల్లి రానియలేదు. మరి ఒక సంవత్సరంలో అతను నాతో వచ్చి బాగుగా తర్ఫీదు పొంది టిబెట్లో తన జనులకు మంచి బోధకుడగునని నమ్ముచున్నాను. అప్పుడు మేము ఈ ప్రయాణములో విత్తిన దేవుని వాక్యమనే విత్తనము ఆయన కృప వలన మొలిచి ఆయన కాలమందు బహుగా ఫలించునని నమ్ముచున్నాను. ఆమేన్. సుందరుని యొక్క గుణలక్షణములు. జ్ఞానయోగము. ఇహలోక సౌఖ్య సంపదలే ముఖ్యమని ఎంచుకొను ఈ కాలమందు వాటన్నింటినీ పరిత్యజించి విరాగి అయిన సాధు సుందర్ సింగ్ యొక్క జీవితము మనకు ఎంతో విచిత్రముగాను సుబోధనను నేర్పినదిగాను ఉండక మానదు. ఈయన క్రీస్తు జీవితమును గూర్చి నూతన నిబంధనలో చెప్పినదంతయు జాగ్రత్తగా చదువుకొని అన్ని విషయముల్లోనూ ఆయన దృష్టాంతమును అనుసరించుట వలన సాధారణ క్రైస్తవులకు లభించని ఉన్నతమైన ఆత్మీయ స్థితి సుందరునికి కలిగెను. కేవలము యాచకుని వలె చేతిలో ద్రవ్యమేమీ లేకుండా హిందూ దేశం యొక్క నలుదిశలయందు తిరుగులాడుచుండుట చేత సుందరునికి తన పరమతండ్రి అన్ని విషయముల్లో సహాయము చేయవాడని తెలుసుకున్నటకు పదే పదే వీలు కలిగినది. ఇతరులు అనుదినము తమకు కలుగు మేలు నిమిత్తము తరచుగా దేవుని స్తుతించుదురు. కానీ సాధువు విశేషమైన అవసరములలో విశేషమైన సహాయము కలిగినందుకు దేవునికి దేవుణ్ణి స్తుతించుచుండును. ఆయన ఆత్మీయమైన దుఃఖసాగరములో మునిగియున్న దినములు కలవు. అటువలనే దేవుని యందు సంతోషించి ఆనంద బాష్పములు కార్చిన దినములను కలవు. అనేక రాత్రులు ప్రార్థన యందు గడిపిన పిమ్మట అనేక దినములు ప్రభు సేవయందు పాటుపడును. ప్రార్థనాపూర్వకముగా నూతన నిబంధనను పఠించి క్రీస్తు ప్రభుతో అన్యోన్య సహవాసము చేయుచు కాలం గడుపును. నశించిన ఆత్మలను రక్షింపవలనను అభిలాష చేతనే తన సేవయందు విశ్రాంతి లేకుండా ఆయన పాటుపడుచుండెను. తన రక్షకుని ఎడల ఆయనకుండు విశేషమైన భక్తి ప్రేమలచే ఆయన హృదయము సమాధానముతో నిండినదై ఆయన ముఖము ప్రకాశించుచుండును. ఆయనకు పంచేంద్రియములచే గ్రహించగలిగిన ఇహ సంబంధమైన సంగతుల కంటే ఆత్మీయమైన సంగతులే బహుముఖ్యమైనవి. మనుషుల తోడు కంటే దేవదూతల సహాయమే ఎక్కువగా ఎంచుకొని ఆయన జీవించుచున్నాడు. గొప్ప విపత్తులో నుండి తన దాసులను తప్పించుటకు దేవుడు తన దూతలను పంపుననడిది సుందరుని సిద్ధాంతము. అనేక పర్యాయములు తాను నిరీక్షించని రీతిగా దేవుడు ఈయనకు ఆపదల్లో నుండి విడిపించినందున ప్రతి మనుష్యుని ఆపద సమయమందు కాపాడుటకు దేవుడు తన దూతలను పంపునని ఈయన నమ్ముచున్నాడు. పుట్టుక, చావు, మరణాంతరము రాబోవు స్థితి ఈ మర్మములు సుందరునికి భయమును గాని సందేహములు గాని కలిగించటలేదు. ఈ మర్మమైన సంగతులను గూర్చి ఇతరుల మనస్సును ఈయన కలవరపరచుటలేదు. కానీ వీటిని గూర్చి ఈయన మనస్సులో తృప్తికరమైన తాత్పర్యం నుండి చేత ఈయన ఎంతో సమాధానము కలిగి ఉన్నాడు. సుందరుని జీవితంలో జరిగిన అద్భుతమైన సంగతులను ఈయన ఆయా ప్రదేశంలోకి వెళ్ళకముందే అక్కడి జనులు వినిచుండిరి. కొందరు వీటిని కల్పితములని సుందరుని గూర్చి తప్పు అభిప్రాయములు కలిగి ఉండేరి. మరికొందరు ఈయన అద్భుతములు చేయువాడని దర్శనములు చూచినవాడని తలంచరి. కానీ ఈ 2 తరగతుల వారును సుందరిని చూచినప్పుడు ఈయన మూఢభక్తి లేని స్వచితుడనని
ఈయన సిద్ధాంతములు అంగీకరింప తగినవని గ్రహించిరి. తాను అద్భుతముగా ఆపదల్లో నుండి విడిపింపబడిన సంగతులు సుందరుడు వివరించినప్పుడు అవి కల్పితములైనట్లు వినివారికి కనిపించవు. కానీ అవి అపోస్తులు ఉపద్రవములో విడిపింపబడుట సుందరుడును దేవుని శక్తి చేత విశేషమైన రీతిగా విడిపింపబడినట్లు అపోస్తుల కార్యముల గ్రంథములోని సంగతుల వలె కనిపించును. సాధు సుందర్ సింగ్ వీటిని వివరించినప్పుడు దేవుడు ఇతర విధములుగా తనను ఉపద్రవములో నుండి తప్పించుటకు వీల్లేనప్పుడు తన హస్తములను చాపి సహాయము చేయుచుండెనని చెప్పెను. లేని ఎడల టిబెట్, నేపాల్ మొదలైన ప్రదేశములలో తనకు సంభవించిన ఉపద్రవములను తప్పించుకొని ఇంతకాలము ఈయన క్రీస్తు సువార్తను ప్రకటింపలేకపోవును. నేపాలులో కాంజియాను గ్రామంలో బోధించుచుండగా ఆ ఊరి జనులు సుందరుని మీద కోపగించి ఆయనను పట్టుకొని ఒక కంబలిలో చుట్టి ఊరి వెలుపలికి త్రోసివేసిరి. దీనిని చూచి ఆ దారిని పోవుచున్న ఒక ప్రయాణికుడు కనికరించి కట్లు విప్పి ఆయనను విడిచిపెట్టెను. మరునాడు సుందరుడు తిరిగి గ్రామంలో ప్రవేశించి ఎప్పటివరనే బోధించుచుండెను. అప్పుడు గ్రామస్తులు ఎంతో కోపము తెచ్చుకొని ఆయన చేతులను కాళ్లను ఒక చెట్టుకు కట్టివేసిరి. సాయంత్రం మగ వరకు ఆకలి బాధచే చేతి కందిలను నోటికి అందలేనట్లు ఆ చెట్టు మీద పండ్ల వైపు చూచెను గాని అవి ఆయనకు దొరకలేదు. ఆ స్థితిలో ఆయాసం అధికమై నిలుచుండియే ఆయన నిద్రించెను. ఉదయమున ఆయన నిద్ర మేల్కొన్నప్పుడు తన కట్లన్నీ విప్పబడి క్రింద పండుకొని ఉండెను. తన సమీపమందు కొన్ని పండ్లు కూడా పడి ఉండెను. ఆయన లేచి కూర్చుండి క్రీస్తు కొరకు శ్రమ అనుభవించగల భాగ్యం దొరికినందున దేవుని స్తుతించి ఆ పండ్లు తిని ఎరుగని వారికి సువార్తను బోధించుటకు నూతన ధైర్యము కలిగినవాడై బయలుదేరిపోయెను. మరి ఒక సమయమందు తేరి అను గ్రామములో నుండగా కొందరు మనుషులు సమీపమందున్న గ్రామస్తులు సువార్త వినగోరుచున్నారని సుందరునితో చెప్పిరి. వారు చెప్పిన దారిని అరణ్యములో గుండా బహుదూరము నడిచినను ఆ గ్రామము కనిపించలేదు. పొదల చుట్టూను క్రిక్కెరిసియున్నందున తాను అడవిలో మార్గము తప్పినని గ్రహించెను. అప్పుడొక ఏటి యొద్దకు చేరి దానిని దాటిని ఎడల మార్గము తెలియనని నిశ్చయించుకొని దానిలో కాలు పెట్టగా ప్రవాహము బహువడిగానున్నట్లు తెలుసుకొనెను. దానిని దాటలేక చీకటి పడుచున్నందున ఏమీ తోచక మనస్సు కృంగి ఏటి ఒడ్డున కూర్చుండెను. అడవిలో నుండి భయంకరమైన ధ్వనులు వినబడుచుండెను. అంధకారము కమ్మగా అడవి మృగములు మేత కొరకు బయలుదేరని తలంచి తనకు ప్రాణహాని కలుగవచ్చునని భయపడుచుండెను. అప్పుడు ఆయన దేవుని ఆసక్తితో ప్రార్థించి నది యొక్క ఆవలి దిక్కున చూడగా చీకటిలో ఒక మనుష్యుడు కనిపించెను. ఇదిగో నీ సహాయము కొరకు నేను వచ్చుచున్నాను, భయపడకము అని ఒక శబ్దము వినిపించెను. అప్పుడు ఆ మనుష్యుడు నీళ్లలో దుమికి ఈదుకొని వచ్చి సాధువును తన వీపు మీద ఎక్కించుకొని అద్దరికి ఈదుకొని పోయెను. ఒడ్డు చేరగానే అక్కడ నిప్పుల మంట కనిపించెను. సుందరుడు తడిసిన తన బట్టలను ఆరబెట్టి కొనసాగెను. ఇంతలో ఆ పురుషుడు అంతరార్థానమాయను. ఆ విధముగా తనకు తెలియని అద్భుతమైన రీతిగా తన పరమ తండ్రి పంపిన సహాయము నిమిత్తము ఆయన్ను స్తుతించెను. సుందరునికి ఈ విధముగా అనేక పర్యాయములు సంభవించెను. ఇంకను మరి ఒక సంగతి మాత్రమే ఇక్కడ చెప్పెదము. ఈయన కామ్యూన్ అను గ్రామములు బోధించుచుండెను. ఆ గ్రామస్తులు అతి ద్వేషముతో ఆయనకు ఏమీ సహాయము చేయకుండా తరిమివేసిరి. ఆకలితోనూ అలసటతోనూ ఆ రాత్రి అరణ్యములో ఉండవలసి వచ్చెను. ఒక చెట్టు క్రింద దిక్కిమాలినవాడిగా పరుండి బడలికి చేత త్వరలోనే నిద్రపోయెను. అర్ధరాత్రి వేళ తనను ఎవరో తాకి లేచి భుజించమని చెప్పినట్లు తోచెను. ఆయన లేచి చూడగా ఇద్దరు మనుషులు ఆహారమును నేలను పట్టుకొని ఎదుట నిలవబడినట్లు కనిపించెను. గ్రామస్తులు కొందరు తనను కనికరించిరని తలంచి వారు తెచ్చిన ఆహారము పుచ్చుకొనెను. తన ఆకలి తీరిన తరువాత
వారితో సంభాషించవలనని తిరిగి చూడగా అక్కడ ఎవరునూ కనిపించలేదు. వారెట్లు అదృశ్యమైరో ఆయన చెప్పలేకపోయాను. కానీ తన అవసరముల్లో దేవుడు దయతో సహాయం చేస్తునని ఆయన్ని స్తుతించెను. ఇలాగూ అద్భుతమైన రీతిగా దేవుడు తనను పరామర్శింపగలుగునో లేదు అని సుందరుడు తర్కించుటలేదు. తాను నిరీక్షించని రీతిగా ఆపదలలో నుండి ఒకసారి కాదు అనేక పర్యాయములు కాపాడినట్లు సుందరునికి నిస్సందేహముగా తెలియను. ఇదెట్లు సంభవించునని సుందరుని అడిగిన యెడల దేవుడే తన హస్తమును చాచి నన్ను రక్షించనని చెప్పెను. మనుషుల చేతను దేవదూతల చేతను ప్రేమాస్వరూపి అయిన పరమతండ్రి ఈయనను అనేక ఉపద్రవముల నుండి తప్పించనుటకు సందేహము లేదు. సాధువుకు సిలువ ఎడలనున్న ప్రేమ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. గలతీ 2వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. గలతీ 6వ అధ్యాయము 14వ వచనం. సాధు సుందర్ సింగ్ యొక్క ప్రసంగములు ముఖ్యాంశము క్రీస్తు ప్రభును గూర్చియే. ఆయన తన ప్రసంగములను వినివారందరి ఎదుట క్రీస్తు సిలువనే ఎత్తిచూపి వారిని దాని తట్టే ఆకర్షింప ప్రయత్నించెను. ఏమనగా తన అనుభవములో దాని యొక్క శక్తిని గ్రహించినవాడు గనుక ఇతరులను సంపూర్ణముగా రక్షించుటకు దానికి శక్తి కలదని చెప్పగలడు. ఆయన తరచుగా తన స్వానుభవమునే ఎత్తి ఇట్లు చెప్పెను. సిలువను గూర్చి తగినట్లుగా వివరించి చెప్పిన ఒక మిషనరీతో అది వినుచుండిన ఒక మహమ్మదీయుడు, సిలువను గూర్చిన చరిత్ర నాతో మీరు చెప్పినట్టు ఈ దేశస్థులందరికీ చెప్పిన యెడల వారు తప్పకుండా అంగీకరించరు అని చెప్పెను. అటువలనే సాధు హిందూ దేశస్థుల ఆత్మదాహమును గ్రహించి యేసు ప్రభువును ఆయన సిలువయును మాత్రమే దానిని సంతృప్తిపరచగలుగునని ఎంచుచున్నాడు. ఈ రక్షణ మార్గమును నూతన నిబంధనలు ఉన్నట్టు ఆయన వివరించెను. మరియు ఆయన జీవితములో కనిపించు స్వార్థ త్యాగము ఆయన బోధను బలపరచుచున్నది. ఈయన ముఖమందు కనిపించు ఆనందము, ఈయన బోధలో రక్షకును గూర్చి చెప్పే సంగతులు తన స్వ అనుభవములో గ్రహించిన సత్యములేనని వినువారికి స్పష్టపరచుచున్నది. సిలువను మోయుట అనగా నీతి నిమిత్తము పలు విధములైన శ్రమలు అనుభవించుటయే గనుక సాధువు తన రక్షకుని వలె శ్రమలు అనుభవించుటయే తన పనిగా చేసుకొని ఉన్నాడు. సుందరుడు తన జీవితం యొక్క ఉద్దేశమును తెలుపుచు ఒక శ్లోకమును వ్రాసెను. దాని భావమేమనగా, నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిన పరమ పురుషుని గూర్చి ధ్యానించుట వలన కలిగిన ఆనంద ప్రవాహములో నాకు కలుగు శ్రమలన్నీ కొట్టుకొని పోవుచున్నవి. జపానులో ఒక మిషనరీ సుందర్ని చూచి, మీరు మునుపటి వలె ఇప్పుడు హిందూ దేశములో ప్రయాణము చేయునప్పుడు తినుటకు అన్నమును ఉండుటకు చోటును లేకుండా కష్టపడుచున్నారా అని అడిగను. అందుకాయన, లేదు, ఇప్పుడు ఇండియాలో అందరూ నన్ను ఎరుగుదురు. నేనెక్కడికి వెళ్ళను, నా ప్రసంగమును వినుటకు వేలాది జనులు గొప్ప ఆలయముల్లో కూడుదురు. సిలువమోయు విధమది కాదు. దాని కొరకు నేను టిబెట్కు పోవాలని చెప్పగా ఆ మిషనరీ ఎంతో ఆశ్చర్యపడెను. తిరువనంతపురములో వేలాది జనులు కూడుకొని ఆయనను గౌరవింప పొగడుచుండగా అక్కడ తనకంతయు బహు సౌఖ్యముగా నున్నదనియు తన పరమ యజమాని కొరకు తగినంత శ్రమ ననుభవించటలేదనియు సుందర్ సింగ్ విచారపడెను. కానీ అటు పిమ్మట పడవల మీదను ఎడ్ల బండ్ల మీదను ఒక చోట నుండి
మరొక చోటకి ప్రయాణం చేసి విశ్రమించుటకు సమయం లేకుండా ఊరు చేరగానే దక్షిణ దేశంలో ఎండాకాలమందు చెమటలు కారుచుండగా ప్రసంగింపవలసి వచ్చినప్పుడు ఆయన తాత్పర్యము మారియుండెను. చిన్నప్పటి నుండి వేసవి కాలము హిమాలయ పర్వతముల్లో గడుపుటకు అలవాటు పడిన వారికి ఎండాకాలమందు దక్షిణ ఇండియాలో ఉండుట బహు కష్టముగా ఉండును. దీనిని గూర్చి మాట్లాడుచున్నప్పుడు ఆయన తన స్నేహితులతో అది దేవుని చిత్తమని మాత్రమే చెప్పెను. ఇలోమ్ అను చోట చెరసాలలోని నరకవేదన సహించుచున్నప్పుడు తన నూతన నిబంధనలో పై పుటమ మీద ఈ మాటలు వ్రాసెను. 1914 సంవత్సరం జూన్ నెల 7వ తేదీ క్రీస్తు సన్నిధి నా చెరసాలను మోక్షంగా మార్చివేసినది. మోక్షములో ఈ దివ్య సన్నిధి ఎట్టి భాగ్యమును కలిగించునో పూర్వము పౌలు శీలయు తాను బంధింపబడిన చెరసాలలో క్రీస్తు ప్రభువును కలుసుకొని ఆనందించిన రీతిగానే సుందరుడును తన పరమ యజమానుని చెరసాలలో కలుసుకొని ఆనందించెను. క్రీస్తు సన్నిధి లేకుండా మోక్షములో ఉండుట కంటే క్రీస్తుతో కూడా నరకములో ఉండుటే మేలని సుందరుడు అనెను. క్రీస్తు తాత్కాలిక సహాయకుడిగా తనతో కూడా ఎల్లప్పుడున్నాడని నమ్మిన సుందరునికి ఈ క్రింద చెప్పబడిన సంగతి ఆశ్చర్యం కలిగించలేదు. ఈయన టిబెట్లో కీకరణ్యమైన ప్రదేశంలోనున్న ఒక గ్రామము చేరెను. ఆ ఊరివారు ఈయనను ద్వేషించి ఊరిలోనికి రానినందున ఊరి బయటనున్న ఒక గుహలో ఆ రాత్రి గడుపుటకు ప్రవేశించెను. ఆయన అక్కడికి వెళ్ళిన కొంతసేపటికి రాళ్లను కర్రలను తీసుకొని కోపావేశముతో కొందరు మనుషులు వచ్చుచుండట చూచి తన అంతము సమీపించినదని ఎంచి దేవునికి తన ఆత్మను అప్పగించుకొనెను. ఆయనను కొట్టి చంపుటకు ఆ గుహ సమీపమునకు వచ్చిన జనులు అకస్మాత్తుగా నిలవబడి ఒకరితోనొకరు గొసగొసలాడుకొన మొదలుపెట్టిరి. పిమ్మట వారు సాధు దగ్గరకు వచ్చి, నీ చుట్టూను ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకొని నిలుచున్న మనుషులెవరు అని అడిగిరి. నా చుట్టూ ఎవరునూ లేరని సుందరుడు చెప్పెను. కానీ వారు గుహ చుట్టూను దగదగ మెరుగుచున్న పురుష సైన్యమును మేము చూచితమని ఎంతో దిగులుతో చెప్పి ఆయనను తమ ఇంటికి రమ్మని బతిమాలుకొనిరి. సుందరుడు వారితో వెళ్ళి వారికి క్రీస్తు ప్రభును గూర్చి బోధించెను. అప్పుడు ఆయన మాటలను వారు భయభక్తులతో అంగీకరించిరి. అప్పుడు సాధువు దేవుడు తన దూతలను పంపి ఆపద నుండి తనను కాపాడి ఆ ప్రజలకు సువార్త బోధించుటకు మార్గము తెరిచినని గ్రహించెను. నాకు శక్తియున్న కాలమందు తన దివ్యమైన సేవ చేయుటకు బాల్యమందే అయోగ్యుడైన నన్ను ఏర్పరచుకున్న నా ప్రభువును స్తుతించుచున్నాను. నేను బాప్తిస్మం పొందకముందు నుండి దేవుడు తన దివ్య చిత్తమును తన దాసునికి బయలుపరిచి నన్ను తిన్నని మార్గమందు నడిపించమని ప్రార్థించి తిని నా మొరను ఆలకించి నేనే మార్గము సత్యము జీవమై ఉన్నానని సెలవిచ్చిన నా ప్రియ రక్షకుడు నన్ను పిలిచి తన పరిశుద్ధ నామమును ప్రకటించుటకు ఒక సాధువుగా సంచరించమని సెలవిచ్చెను. ఆకలి, దాహము, చలి, ఎండ, చెరసాల, దూషణ, హింసలు మొదలైన లెక్కలేని శ్రమలు నేను అనుభవించినను ఆయన కృప వల్ల నా హృదయము సంతోషముతో నిండి ఉన్నందుకై ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుచున్నాను. గడిచిన 12 ఏళ్లలో నాకు కలిగిన అనుభవమును బట్టి సిలువను మనస్పూర్వకంగా ఒకరు మోసిన ఎడల ఆ సిలువయే ఆత్మీయ ఆనందము కలిగించుచు వానిని మోయినని నిస్సందేహముగా చెప్పగలనని సుందరుడు కొన్నేండ్ల క్రిందట వ్రాసెను. నేటికిని ఆయన సిద్ధాంతమిదే. దేవుడు తనను ఇంకనూ కొంతకాలము లోకంలో ఉంచి తన దేహము మనస్సు పరిపూర్ణము అగునట్టి నడివయస్సునందలి బలముతో తన ప్రభు సేవను చేయు ధన్యత కలుగుజేయునని సుందరుడు నమ్మెను.